ఏపీపీడీసీఎల్ విశాఖపట్నం నుంచి నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మనం ఏపీఆర్ఈసీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ యొక్క సూచనల ప్రకారం మన ఈపీడీసీఎల్ వారు 1/9/21 నుంచి ఆర్ఈసీఎస్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మనం చేస్తున్నాం. మధ్యలో ఒక 2 నెలల పాటు మళ్ళీ ఆర్ఈసీఎస్ యాక్టివిటీస్ జరిగాయి. తర్వాత మళ్ళీ ఏపీఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం మనకి వెనక్కి మళ్ళీ ఈపీడీసీఎల్కే ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మనం ఇప్పుడు ఈపీడీసీఎల్లో మిగతా డివిజన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సుమారు ఇప్పుడు 30 డివిజన్స్ ఉన్నాయి మన రెస్కో డివిజన్తో కలిపి. మరి 29 డివిజన్స్లో మన యొక్క వినియోగదారులందరికీ కూడా ఏ రకమైన సేవలు అందిస్తున్నామో అదే రకంగా మన ఈ కసింకోట డివిజన్లో కూడా ఇక్కడున్న వినియోగదారులందరికీ కూడా సేవలు అందించడం అనేది జరుగుతుంది. మరి ఆ భాగంగానే మరి వినియోగదారులు ఇంకా మెరుగైన సేవలు ఇవ్వాలని ఉద్దేశంతో మన సీఎండీ గారు మరింత మనం చేస్తున్న ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి తెలియజేసినట్టయితే మరింతగా మనం చేసే ఏ యాక్టివిటీ అయినా త్రూ ప్రజలకు వెళ్ళినట్టే అప్పుడు దాని తరకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ప్రజలకు కూడా తెలియజేయాలని ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి నా ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్.